యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి కొత్త సినిమా విడుదల అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ముఖ్యంగా స్పై యూనివర్స్ అంటే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఈ యూనివర్స్ ప్రమాదంలో పడింది. ఎందుకు అంటే ఆడియన్స్లో ఆసక్తి తగ్గిపోయింది. మరోవైపు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఏమంత కలెక్షన్స్ రావడం లేదు. యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచే సినిమా రిలీజ్ అంటే ఒకప్పుడు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయేది. పైగా స్పై యూనివర్స్ అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇదే యూనివర్స్ నుంచి పఠాన్, టైగర్ లాంటి చిత్రాలు రిలీజ్ అయినప్పుడు హిందీ ఇండస్ట్రీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ చూసింది. అయితే ఇదంతా గతం. ఇటీవల ఇదే యూనివర్స్ నుంచి వచ్చిన ఆల్ఫా సినిమాకు అంతగా స్పందన లేదు. వైఆర్ఎఫ్ నుంచి వచ్చిన ఫస్ట్ హీరోయిన్ ఓరియంటెడ్ స్పై మూవీ అయినప్పటికీ కబీర్ పాత్రలో హృతిక్ మరోసారి గెస్ట్ గా కనిపించినప్పటికీ వసూళ్లు అయితే రావటం లేదు. సినిమా విడుదలైన మొదటి 4 రోజుల్లో కేవలం 60 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కల్లో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరడం కూడా కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు. 2012లో ఏక్ థా టైగర్ సినిమాతో స్పై యూనివర్స్ ప్రారంభమైంది. 3 ఏళ్ల క్రితం పఠాన్ రిలీజ్ అయినప్పుడు 1000 కోట్ల వసూళ్లతో యూనివర్స్ పీక్స్ ను చూసింది. కానీ ఆ తర్వాత వచ్చిన టైగర్ 3, వార్ 2 నిరుత్సాహపరిచాయి. ఇప్పుడు విడుదలైన ఆల్ఫా అయితే డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇదే యూనివర్స్ నుంచి రావాల్సిన టైగర్ వర్సెస్ పఠాన్ 2 ప్రాజెక్టులు డేంజర్ లో పడ్డట్లే లెక్క. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.